प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। ओम वरसिद्धिविनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनुजाय नमः। ओम श्रीराधाय नमः। మాల్యవంతుడు రావణాసురుడికి చెప్పాడు, అరే నాయన, నువ్వు రాముని సాక్షాత్తు నారాయణుడు అని తెలుసుకొని ఆయన యందు నువ్వు ఆ ద్వేషాన్ని వదులుకో. ఏ భావుడి యొక్క పాదాలని ఆశ్రయించి జ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ సంసార సాగరాన్ని తరిస్తారు. అలాంటి ఆ రాముడు మానవుడు కాడు. అతను సర్వ హృదయాల్లో నివాసిస్తూ ఉంటాడు. అలాంటి ఆయన్ని నువ్వు భక్తిపూర్వకంగా సేవించు. నువ్వు నిజానికి దురాచారుడివే, అయినా సరే నిన్ను అతను క్షమిస్తాడు. నువ్వు భక్తి కనుక చూపించావంటే ఆయన మీదకి అని అతను చేస్తాడు. కాబట్టి నా మాట విను. ఈ రాక్షస కులానికి దాని యొక్క సంక్షేమం కోసమైనా సరే నువ్వు నా మాట విను అని ఎంతో హితవచనాలు చెప్పాడు ఈ మాల్యవంతుడు. చెప్తే వాడు వెనక, ఎందుకంటే వాడికి భోగాలము దాపురించిన వాడు మిత్రుల వాక్యము వినడు అని ఉంది కదా. అరుంధతి నక్షత్రమును దీప నిర్వాణ గంధమును కనడు వినడు కనడు మా మూర్ఖనుడు అని మనకి భర్తృ ఏంటి వాటిల్లో మనకి పంచతంత్రంలో మనకి చెప్తారు కదా. ఈ మిత్రవాక్యం, మిత్రభేదం, మిత్రలాభం వీటిల్లో అది మనకి చెప్తాడు. ఆ మిత్రుల వాక్యాన్ని వినడు వాళ్ళు, భోగాలను దాపురించినటువంటి వాడు. అలాగే వీడు కూడా వినల. ఓ తండ్రి, ఈయన అంటున్నాడు ఇప్పుడు, నువ్వు మానవం కృపణం రామం ఏకం శాఖామృగాశ్రయం. శాఖామృగం అంటే ఏంటి? కొమ్మల మీద గుర్తు ఉండేటటువంటి మృగాలు ఏమిటవి? కోతులు. వాటిని ఆశ్రయించుకున్నటువంటి వాడు రాముడు ఒక్కడే. వాడు అందులో మానవుడు, హీనుడు, కృపణం వాడు. అలాంటి వాడు నువ్వు చాలా పెద్ద సమర్థుడు అని ఎంతో చెప్తావేంటి? ఆ హీనుడిని నువ్వు ఎందుకు అలా చెప్తావు? ముని ప్రియం, మునులతో ఉంటాడు ఎక్కువగా, ఎందుకంటే వాడికి అంతకంటే ఇంకేం లేదు కాబట్టి అని చెప్తూ, రామేణ ప్రేషితో నూనం భాషసే త్వమనర్గళం. ఊరికే రాముడి గురించి అనర్గళంగా చెప్పేస్తూనే ఉన్నావు. ఏంటి నువ్వు ఆయన గురించి? నూనం అంటే అసత్యం అని కూడా అర్థం ఉంది. ఆయన గురించి అసత్యాలు పలుకుతున్నావేంటి నువ్వు? అసలు నిశ్చయం అని ఒక అర్థం ఉంది. నిశ్చయం అంటే నిజం అన్నమాట ఇక్కడ. కానీ ఆ అసత్యం అనే అర్థం కూడా దీంట్లో ఉన్నది. ఇక్కడ వీడు ఆ అర్థంలో చెప్తున్నాడు. రామేణ ప్రేషితో నూనం భాషసే త్వమనర్గళం యచ్చ వృద్ధోసి బంధుస్త్వం సోఢం సర్వం త్వయోదితం. సర్వం త్వయోదితం. నువ్వు చెప్పినటువంటివన్నీ కూడా సోఢం సహిస్తున్నాను. ఎందుకు సహిస్తున్నాను? వృద్ధుడివి కాబట్టి, బంధువువి కాబట్టి నిన్ను చేశాను. ఇక్కడ బంధువుడు ఎలా అయ్యాడండి ఈ మాల్యవంతుడు? మీకు ఎవరికైనా తెలుసా ఇది? అసలు ఈ మాల్యవంతుడు ఎవరు? ఈ మాల్యవంతుడు సుకేశుడు అనేటువంటి వాడి యొక్క కొడుకు. దేవవతి అని ఆ ఒక గంధర్వ కన్య, గంధర్వరాజు యొక్క కూతురు
ఆ దేవవతిని ఈ సుకేశుడు అనేటువంటి వాడు పెళ్లి చేసుకున్నాడు. ఈ సుకేశుడి యొక్క కొడుకులు మాల్యవంతుడు, సుమాలి, మాలి. ఈ ముగ్గురినిలో సుమాలిని, మాలిని ఆయన సంహరించాడు శ్రీహరి ఆ యుద్ధంలో. కానీ మాల్యవంతుడి మీద కూడా యుద్ధం చేస్తే వీడు తప్పించుకొని పారిపోయాడు దెబ్బలు తిని. ఈ మాల్యవంతుడి యొక్క కూతురు కైకసి. ఈ కైకసి ఈ పులస్య బ్రహ్మ యొక్క మనవడైనటువంటి కొడుకైనటువంటి విశ్రవసుడు ఉన్నాడే, ఆ విశ్రవసుని పెళ్లి చేసుకుంది. ఈ రాక్షస స్త్రీ అయినా కూడా చాలా అందగత్య విశ్రవసువు పెళ్లి చేసుకున్నాడు. ఈ విశ్రవసువుకి ఈ రాక్షస స్త్రీ అయినటువంటి కైకసికి పుట్టినటువంటి వాడు రావణుడు. ఈ రావణుడు, కుంభకర్ణుడు అట్లా పుట్టారనమాట. సరేనా? ఇప్పుడు ఈ ఈ విశ్వవసుకి ఇంతకు ముందు ఒక భార్య ఉంది. ఆ భార్యకి పుట్టిన వాడే కుబేరుడు. ఇది వాళ్ళ యొక్క అన్నదమ్ముల యొక్క బాంధవ్యం. అట్లా ఒకే తండ్రి. తర్వాత విభీషణుడు పుట్టాడు, శూర్పణఖ పుట్టింది ఈ కైకసికి. అందుకని రాక్షస కన్య అయింది అనమాట శూర్పణఖ. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ మాల్యవంతుడి యొక్క కూతురు ఈ కైకసి. అప్పుడు ఏమయ్యాడు మాల్యవంతుడు? రావణుడికి తాత అయ్యాడు. కాబట్టి నువ్వు బంధువువి, నువ్వు వృద్ధుడివి, నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, కానీ నేను బంధువు కాబట్టి నిన్ను నేను సహిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఇతో మత్కర్ణ పదవీ దహత్యే తద్వతస్తవ. మత్కర్ణ పదవి, నా యొక్క చెవులు నువ్వు దహించేటట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు నీ మాటలు. ఇత్యుక్త్వా సర్వ సచివై, ఇలా చెప్పేసి సర్వ సచివులు అంటే అందరూ మంత్రులతో సహా సహిత ప్రస్థిత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణుడు. ఈ మాల్యవంతుడు చెప్పినవన్నీ తిరస్కరించి ప్రాసాదాగ్రే సమాసీనః పశ్యద్వానర సైనికాన్ యుద్ధాయోజయత్ సర్వ రాక్షసాన్ సముపస్థితాన్. ఇక తను తన యొక్క రాజప్రాసాదాన్ని అధిరోహించి అక్కడ కూర్చుని అక్కడి నుంచి ఆ సువేల పర్వతం మీద ఉన్నటువంటి వానర సైనికులందరినీ చూస్తున్నాడు. చూసి తనతో పాటు ఉన్నటువంటి రాక్షసులందరినీ మీరందరూ యుద్ధానికి రెడీ అవ్వండి అని ఆయత్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ రావణుడు అక్కడ ప్రాసాదం మీద ఎలా కూర్చుని ఉన్నాడో రాముడికి ఇది కనపడింది. రామోపి ధనురాదాయ లక్ష్మణేన సమాధృతం. లక్ష్మణుని నా ధనుసు ఇలా అందించుకో, అలా అందిపు అని అది తీసుకుని దృష్ట్వా రావణమాసీనం కోపేన కలుషీకృత. అసలు కోపంతో ఆయనకి మనసు కలుషితం అయిపోయి ఆ రావణాసురుణ్ణి అక్కడ కూర్చున్నటువంటి వాడు అలా కూర్చున్నాడు కదా, వాడు ఎలా ఉన్నాడు? కిరీటినం సమాసీనం మంత్రిభి పరివివేష్టితం శశాంకార్ధనిభేనైవ బాణేనైకేన రాఘవః. అట్లా వాడు సమాసీనం కిరీటినం, 10 కిరీటాలు ఉన్నాయి. ఏంటి? శ్వేతఛత్ర సహస్రాన్ని కిరీట దశకం తథా. మరి ఆడికి 10 తలలు ఉన్నాయి కదా దశాననుడు. ఆ 10 తలల మీద 10 కిరీటాలు ఉన్నాయి. కిరీటినం సమాసీనం మంత్రిభి పరివేక్షితం. మంత్రులందరితో అతను పరివేక్షించి కూర్చున్నటువంటి వాడిని చూసి శశాంకార్ధ నిభేనైవ అంటే అర్ధచంద్ర బాణం. శశాంకుడు అంటే ఆ చంద్రుడు, ఆ అర్ధ దాంట్లో సగం ఆ అర్ధచంద్ర బాణాన్ని తీసుకొని ఇతను ఒకే బాణంతో రాఘవుడు వదిలాడు ఆ రావణాసురుడి మీద. వదిలేసేటప్పటికి శ్వేతఛత్ర సహస్రాన్ని కిరీట దశకం తథా చిచ్ఛేద నిమిషార్థేన తదద్భుత వివాహవత్. ఒక అరక్షణంలోనే ఆయన యొక్క శరం బాణం వెళ్ళి ఆ 10 కిరీటాలని కొట్టేసింది. 10 తలల్ని కొట్టలా. ఎందుకంటే యుద్ధం మొదలవ్వకుండా అతన్ని అలా చంపకూడదు కదా, అందుకని
నేను వచ్చాను, హెచ్చరించాను అని చెప్పి ఆ 10 కిరీటాలు కింద పడేశాడు. లజ్జితో రావణస్తూర్ణం వివేశ భవనం స్వకం. దాంతో ఒక్కసారి తన కిరీటాలన్నీ ఒక్క కింద పడిపోగానే సిగ్గుపడిపోయాడు రావణుడు. వెంటనే అక్కడి నుంచి వేగంగా తన భవనం లోపలికి వెళ్ళిపోయాడు. आहूय రాక్షసాన్ సర్వాన్ ప్రహస్త ప్రముఖాన్ కలహ. ఈ దుర్మార్గుడైనటువంటి వీళ్ళందరూ ఈ ప్రహస్తుడు ఇట్లాంటి మంత్రులందరూ ఉన్నారే, వీళ్ళందరినీ ఈ రాక్షసులందరినీ పిలిపించాడు. పిలిపించి వెంటనే వీళ్ళందరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. సర్వాన్ ప్రహస్త ప్రముఖాన్ కలహ వీళ్ళకి ప్రేరేపించాడనమాట. వానరై సహ యుద్ధాయ నోదయామాస సత్వరః తతో భేరీ మృదంగాద్యై పణవానక గోముఖై. పణవము, ఆనకము, గోముఖము ఇవన్నీ ఏంటంటే భేరీ ఈ మృదంగ ధ్వనులు చేసేటటువంటి తప్పెటలు ఇట్లాంటివన్నీ మాట. వాటిని పణవం అంటారు, ఆనక అంటారు, ఈ గోముఖ అంటారు. ఆనక అనే పదం మీకు గుర్తొస్తుందో రాదో చెప్పండి. వసుదేవుడికి అంటే కృష్ణుడి తండ్రి అయినటువంటి వసుదేవుడికి ఆనక దుందుభి అని ఒక పేరుంది. ఆనక దుందుభి అనే పేరున్నవాడు వసుదేవుడు, కృష్ణుడి యొక్క తండ్రి. ఆనక దుందుభి అంటే ఆయన పుట్టినప్పుడుట అక్కడ దేవత ఆ సూర్యనాదాలన్నీ మోగినాయి. ఆనకములు, దుందుభులు అన్ని ప్రజ్వలంగా మోగినాయట. అందువల్ల అతన్ని ఆనక దుందుభి అని అతనికి పేరు పెట్టారు. సరే, ఇక్కడ ఇవన్నీ మోగుతుండగా ఇంకా ఇక్కడ ఈ రాక్షస సైన్యం ఎలా వచ్చినది? మహిషో ఉష్ట్రై ఖరై సింహైర్వీపిభి కృతవాహన. ఈ దున్నపోతులు, ఒంటెలు, గాడిదలు, సింహాలు ఇట్లాంటి వాటన్నిటినీ వాహనాలుగా చేసుకొని ఈ రాక్షసులందరూ ముందుకు వచ్చేసారు. ఎలాగా? ఖడ్గ శూల ధను పాశ యష్టి తోమర శక్తి. ఇట్లాంటి ఆయుధాలు ఉన్నాయే, ఖడ్గాలు, శూలాలు, ధనుస్సులు, పాశాలు, ఇవన్నీ తోమరాలు, శక్తులు, వీటన్నిటితోటి ఆ రాక్షస బలం ముందుకొచ్చేసింది. ముందుకొచ్చి లక్షితా సర్వతో లంకాం ప్రతిద్వారముపాయయు. అన్ని లంకా ద్వారాలన్నింటినీ కూడా చేరి వ్యూహాలుగా నిలబడ్డారు. తత్పూర్వమేవ రామేణ నోదిత వానరర్షభ. దీనికంటే ముందే రాముడు చెప్పగానే దానికంటే ముందే వానరులందరూ ఈ ద్వారాల దగ్గరికి వచ్చేసి, వాళ్ళు లోపల వైపు నుంచి వస్తే వీళ్ళు బయట వైపు నుంచి వానరులందరూ ఉన్నారట. రాముడు చెప్పగా ఉద్యమ్య గిరిశృంగాని శిఖరాని మహాంతి చ. వీళ్ళు గిరి శిఖరాల్ని, కొండ శిఖరాలని, కొమ్ముల్ని ఇవన్నీ పట్టుకుని, శిఖరాలను పట్టుకొని ఈ తరుంశ ఉత్పాట్య. తరుంశ అంటే చెట్లుని, ఉత్పాట్య అంటే పెకలించి వాటిని పట్టుకొని వివిధాన్ యుద్ధాయ, వీటితోటి హరియూధపాహ, ఈ వానర సైన్యం అంతా వీటితోటి యుద్ధం చేయడం. వాళ్ళేమో ఖడ్గ, శూల, ధను, పాశ, యష్టి, తోమర, శక్తి ఇవన్నీ ఆయుధాలు వాళ్ళు తీసుకొస్తే, వీళ్ళు తరుంశ ఉత్పాట్య వివిధాన్యుధాయ, వీటన్నిటిని పట్టుకొని వీళ్ళు వచ్చారు. గిరిశృంగాలు పట్టుకున్నారు. ప్రేక్షమాణ రావణస్య తాన్యనీకాని భాగశః రాఘవ ప్రియ కామార్థం లంకాం ఆరుహస్తదా. ఇక ఇవన్నీ ఇప్పుడు ఇందాక రావణాసురుడి నుంచి వర్ణించారు కదా, అతను చుట్టూతో ఉన్నటువంటి సైన్యం ఎలా ఉన్నదో అంటే, అవన్నీ చూస్తూ ఈ వానర శ్రేష్ఠులు తమ పట్టుకున్నవన్నీ పట్టుకుని శ్రీరాముడికి ప్రియం కలిగించడానికి ఈ లంకా నగరాన్ని ముట్టడించారు. ఏ ద్రుమై పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమా. ఇంకా వాళ్ళ యొక్క యుద్ధాలు ఏమిటి? వీళ్ళకి నఖాలు అంటే గోళ్ళు, ముష్టి ఇవే వానరులకి. వీటితోటి ఈ ప్లవంగమ అంటే ఏంటంటే వానరులని అర్థం.
పైన ఎగిరేవి, ఆకాశంలో ఎగిరే జంతువులు. ఎగిరేది అంటే పక్షులుని కూడా ప్లవంగం అంటారు. వీళ్ళు కూడా ప్లవంగం, ఎందుకంటే వీళ్ళు కూడా ఎగురుతారు కాబట్టి. తతః సహస్రయూథాశ్చ కోటియూథాశ్చ యూథపా. వందల్లోనూ వేలలోనూ కోట్లలోనూ కూడా ఉన్నారట వీళ్ళందరూ. ఉండి కోటీశతయుతాశ్చాన్యే రురుధుర్నగరం భృశం అప్లవంత ప్లవంతశ్చ గర్జన్యశ్చ ప్లవంగమాహ. ఇంకా వాళ్ళ యొక్క కోతులు చేయగలిగినటువంటి గర్జనలు, ఎగురుటలు, ప్లవంగశ్చ, ఇంకా అప్లవంత ప్లవంతస్య. మళ్ళీ ఒకటి కాదు, ఏమిటి ప్లవం అంటే ఇక నీళ్ళలో కూడా వాళ్ళు ఈదుతున్నారు. నీళ్ళలో ఈదటం ఏంటంటే అగడ్తలు ఉన్నాయి కదా, ఈ అగడ్తలను దాటి ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాలి, కోటలోకి. ఆ అగడ్తలలో ఈదుతూ ఈ వానర వీరులు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనకి వాల్మీకి రామాయణంలో కూడా చెప్తారు, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని ఆంజనేయ స్వామి అంటారు. అదే ఇక్కడ వీళ్ళు ఉపయోగించుకున్నారు అన్నమాట. అనుకొని రామో జయతి, అతిబలుడైనటువంటి రాముడికి జయము, లక్ష్మణశ్చ మహాబలి, మహాబలవంతుడైనటువంటి లక్ష్మణుడికి జయము, రాజా జయతి సుగ్రీవో, సుగ్రీవుడైనటువంటి మా రాజు అయినటువంటి సుగ్రీవుడికి జయము. అతను ఎవరు? రాఘవేణాభిపాలిత, రాఘవుని చేత పాలింపబడేటటువంటి మా రాజు అయినటువంటి సుగ్రీవుడికి జయము జయము అని వాళ్ళు అంటూ ఈ వానర సైన్యం అంతా ముందుకు కదిలి ఘోషిస్తూ శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. ఇత్యేనం ఘోషయంతశ్చ సమం యుయుధిరే అదిభిః. శత్రువులతో యుద్ధం చేస్తూ హనుమాన్ అంగదశ్చైవ కుముదో నీల ఏవచ. కుముదుడు, నీలుడు, హనుమంతుడు, అంగదుడు వీళ్ళందరూ, నలశ్చ శరభశ్చైవ, నలుడు, శరభుడు, మైంద, ద్వివిధుడు వీళ్ళందరూ, ఇంకా జాంబవాన్, దధివక్త్రశ్చ. దధివక్త్రుడు అంటే మనం అక్కడ మధువనంలో చూసారా, మధువనం యొక్క పాలకుడుగా రక్షకుడుగా ఉన్నాడే దధిముఖుడు, అతడే. ఆ దధిభక్తుడు కేసరి. కేసరి అంటే ఆంజనేయ స్వామి యొక్క తండ్రి. వీళ్ళందరూ తారుడు, వీళ్ళందరూ ఎంతో, ఈ ప్రముఖులందరూ కూడా యుద్ధంలో ఈ లంకా ద్వారాలని లంఘించేశారు. లంఘించి ఆ రాక్షసుల్ని మట్టు పెడుతున్నారు. అన్యే చ బలినః సర్వే యూథపాశ్చ ప్లవంగమాః ద్వారాణ్యుత్ప్లుత్య లంకాయాః సర్వతో రురుధుర్దశం. ఇంకా అన్ని ద్వారాల మీదకి ఎగబడిపోయి వాళ్ళు సంఖ్యాబలం, బలం, అసలు వాళ్ళకు ఉన్నటువంటి మహాబలం, వీటన్నిటితోటి అందులో వాళ్ళేమో కొండ శిఖరాలు పట్టుకున్నారు, చెట్లతోటి లంఘించి కొడుతున్నారు ఒక్కొక్క. తదా వృక్షైర్మహాకాయా పర్వతాగ్రైశ్చ వానరాః. పర్వతాగ్రాలు అంటే కొండ శిఖరాలు అన్నమాట. ఆ కొండ శిఖరాలతోటి వచ్చి కొడుతున్నారు. నిజఘ్నుస్తాని రక్షాంసి నఖైర్దంతైశ్చ వేగితాః రాక్షసాశ్చ తదా భీమా ద్వారేభ్యః సర్వతారుషాః. వీళ్ళు ఇలా కొడుతుంటే ఆ రాక్షసులు ఊరుకుంటారా? వాళ్ళు అంతే, వాళ్ళు కూడా మహాభయంకరులైనటువంటి వాళ్ళు, మహాకాయులు, ఇంకా సామాన్యులు కూడా. వాళ్ళు కూడా అతి కోపంతో వచ్చారు, ద్వారాల దగ్గరికి వచ్చారు, వచ్చి ద్వారాల నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ యొక్క ఆయుధాలు ఉన్నాయి కదా, పిండి బాలాలు, ఖడ్గాలు, శూలాలు, గొడ్డళ్ళు, వీటన్నిటితోటి వానర సైన్యాన్ని వాళ్ళు కూడా చితక్కొట్టేస్తున్నారు. ఇక వీళ్ళకేంటి అత్యంతమైనటువంటి ఉత్సాహం వీళ్ళ దగ్గర ఉన్నది. వానరుల దగ్గరికి తమ యొక్క సేనా నాయకులందరూ తమతో ఉన్నారు. శ్రీరాముడే సాక్షాత్తు ఈ పక్కనే ఉన్నాడు, లక్ష్మణుడు. ఇంకా వాళ్ళకి ఏం కావాలి? అత్యంతమైనటువంటి విజయ దర్పంతో శోభించినటువంటి వానరులు తిరిగి రాక్షసుల్ని కొట్టడం. ఇది యుద్ధకాండ. యుద్ధం అత్యంత భీకరంగా జరుగుతున్నది. ఈ రణరంగం అంతా కూడా రక్త మాంసాలతోటి
బురద అయిపోయింది. రాక్షసాంశ్చ తథా జఘ్నుర్వానరా చితకాశినః తదా బభూవ సమరో మాంస శోణిత కర్దమః. ఈ మాంసము శోణితము అంటే రక్తం, ఈ రుధిరం అన్నమాట. వీటితోటి కర్దమః అంటే బురద బురద అయిపోయింది. రక్షసాం వానరాణాం చ సంబభూవ అద్భుతోపమః తే హయైశ్చ గణై గజైశ్చేవ రథై కాంచన సన్నిభైః. రక్షో వ్యాఘ్రాయుధిరే నాదయంతో దిశో దిశ దశ రాక్షసాశ్చ కపీంద్రాశ్చ పరస్పర జయైషిణః. రాక్షసులు కపీంద్రులు వీళ్ళందరూ పరస్పరం జయకాంక్షతోటి, జయాన్ని సంపాదించాలనేటువంటి కోరికతోటి వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు పెద్దగా అరుస్తూ. రాక్షసాన్ వానరా జఘ్నుర్వానరాం చైవ రాక్షసా. రాక్షసులు వానరులని, వానరులు రాక్షసుల్ని కొట్టుకుంటున్నారు. రామేణ విష్ణునా దృష్ట హరయో దివిజాంశ. రామేణ విష్ణునాథ్, రాముడు విష్ణువు కదా, అది అతను ఎప్పుడైతే ఆ విష్ణువు అయినటువంటి రాముడు తన పక్కన ఉన్నారో, అంతేకాకుండా వాళ్ళకేంటి హరయో దివిజాంశజ, దేవతల యొక్క అంశంతో పుట్టినటువంటి వాళ్ళు ఈ వానరులు, అది వీళ్ళు చెప్తున్నారు. అందుకని మహాపరాక్రమవంతులై ఉన్నారు. ఇంకా ఏం జరుగుతున్నది అక్కడ? బభూవ బలినో దృష్టాస్తదా పీతామృత ఇవ. దేవతలు కదా వీళ్ళు. ఎప్పుడైతే ఈ పక్కనే శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ ఉండగానే వీళ్ళు అమృతం తాగినంత బలం వచ్చేసింది. అమృతం తాగినట్లుగా ఉండి వాళ్ళకి తేజస్సు పెరుగుతున్నది. అదే అందులో ఈ సీతాభిమర్శపాతేన, సీతని దొంగిలించడం వలన వచ్చినటువంటి పాపంతో రాక్షసులకి బలం తగ్గిపోతున్నది. వాళ్ళకేమో అమృతం తాగినట్లుగా, శ్రీరాముడు పక్కన ఉన్నట్టే అంటే అమృతం తాగినట్లుగా వాళ్ళకి బలం పెరుగుతున్నది. వీళ్ళకేమో సీతదేని అపహరించడం వల్ల వచ్చిన పాపం వల్ల బలం తగ్గిపోతున్నది. ఇలా ఇలా వినూత్నమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి వానరులు రాక్షసుల్ని మర్దిస్తున్నారు. ఇక క్రమంగా రావణ సైన్యంలో రాక్షస బలం చివరికి 4వ వంతు మిగిలింది. ఇంతే. అంటే చూడండి, హనుమంతుడు ఏమన్నాడు? నేను అక్కడ అక్కడ ఉన్నటువంటి సైన్యంలో 4వ వంతుని నేను చంపేశానన్నాడు. అంటే అక్కడ 3 వంతులే ఉన్నది. ఇప్పుడు 4వ వంతే మిగిలింది. అంటే ఇంకా 2 వంతులు కూడా సంహరింపబడ్డాయి. ఇంకా అంత తగ్గిపోయింది రావణుడి యొక్క బలం. ఇక హత శ్రీకాన్ హత బలాన్ రాక్షసాన్ జగ్నురోజసా చతుర్థాం చ అవశేషేణ నిహతం రావణం బలం. చతుర్థాంశ 4వ వంతే మిగిలింది. స్వసైన్యం నిహతం దృష్ట్వా మేఘనాదో అతిరుష్టధీః బ్రహ్మదత్తవర శ్రీమానం అంతర్ధానం గతో అసురః. ఇట్లా తన యొక్క సైన్యం అంతా చచ్చిపోవడంతో, నిహంతులు అయిపోవడంతో చూసి మేఘనాథుడు ఇంద్రజిత్తు చాలా కోపం వచ్చేసింది వాడు. బ్రహ్మదేవుని యొక్క వరంతో అతనికి వచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది కదా, ఆ బ్రహ్మాస్త్రాన్ని పొంది వాడు ఏం చేశాడు? అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి అంటే మాయమైపోయి ఆకాశంలో తను ఎవరికి కనబడకుండా ఉండి అందరినీ తను చూస్తూ బ్రహ్మాస్త్రంతో నానా విధమైనటువంటి ఆ శస్త్రాలని ఉపయోగించి వానర సైన్యాన్ని హతం చేస్తున్నారు.
తర్వాత అతడు రాముడిపై కూడా శస్త్ర పరంపరని ప్రయోగించాడు. అది అత్యద్భుతమైనటువంటి మాయా క్రీడ. అది చేస్తుంటే మరి అస్త్ర విద్యలలో మహా గొప్పవాడైనటువంటి రాముడు కూడా ఏం చేశాడు? తను చూశాడు. ఆ బ్రహ్మాస్త్రం కదా వస్తున్నది. కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం కోసం తన యొక్క బలం, అంటే తన వానర బలం నేల కూలుతున్నా కూడా కాసేపు ఊరుకోవాల్సి వచ్చింది. బ్రహ్మదేవుణ్ణి గౌరవించడం కోసం ఊరుకోవాల్సి అప్పుడేం చేశాడు? ఇక కోపం వచ్చేసింది రాముడికి. కోపం వచ్చి, సౌమిత్రి, నా వింటిని ఇలా తీసుకురా, ఇదిగో క్షణంలో బ్రహ్మాస్త్రంతో వీడిని నేను భస్మం చేసేస్తాను. రఘుత్తమ అంటే ఓ లక్ష్మణ, నేడు నా బలం చూపిస్తాను చూడు అని లక్ష్మణ తీసుకురా అనగానే మేఘనాథుడు విన్నాడు ఈ మాట. అమ్మో, ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే రాముడు బ్రహ్మాస్త్రం వేస్తే నేను ఉండను అనుకున్నాడు. వెంటనే తన యొక్క నగరంలోకి పారిపోయాడు. వెంటనే వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరి మీద వేస్తాడు ఈయన? ఇంకా కూలిపోయినటువంటి వానర సైన్యం కొంత కూలిపోయింది. ఇంకా వాడి మీద ప్రతీకారం తీసుకున్నామంటే వాడేమో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి ఇదంతా ఏం చెయ్యాలి అని మారుతికి, అంటే ఆంజనేయ స్వామికి రాముడు ఇలా చెప్తున్నాడు. పతితం వానరానీకం దృష్ట్వా రామో అతి దుఃఖిత, ఎంతో బాధపడుతూ ఉవాచ మారుతి శీఘ్రం గత్వా క్షీరమహోదధిం, పాల సముద్రం దాటి అక్కడ తత్ర ఆంజనేయుడితో చెప్తున్నాడు, తత్ర ద్రోణగిరిర్నామ దివ్యౌషధి సముద్భవ, అక్కడ ద్రోణగిరి అని ఒక కొండ ఉన్నది. దాంట్లో మహా ఔషధాలన్నీ అక్కడ ఉన్నాయి. తమానయ ధృతం గత్వా సంజీవయ మహామతే, అక్కడ సంజీవని అనేటువంటి ఔషధం ఉంది, వెళ్ళి వెంటనే తీసుకురా, మన సైన్యం ఇలా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అని తీసుకొచ్చి ఈ మహాసత్వులైనటువంటి మన వానర వీరులని మళ్ళీ బ్రతికించు, వెళ్ళు, తొందరగా వెళ్ళు అన్నాడు. అనగానే మీ ఆజ్ఞే చాలు స్వామి, వెళ్తున్నాను అన్నాడు. వెంటనే ఈ ఆంజనేయుడు వానరౌఘాన్ మహాసత్వాన్ కీర్తిస్తే సుస్థిరా భవేత్ ఆజ్ఞా ప్రమాణం ఇత్యుక్త్వా జగామ అనిల నందన, వెంటనే బయలుదేరాడు. ఆనీయ చ గిరిం సర్వాన్ వానరాన్ వారరక్షభః జీవయిత్వా పునస్తత్ర స్థాపయిత్వా యయౌ ధృతం, వెంటనే వెళ్ళాడు. వెళ్ళి ఆ ద్రోణగిరిని తీసుకొచ్చి అక్కడ చనిపోయినటువంటి గాయపడినటువంటి వీళ్ళందరి వానరుల్ని మళ్ళీ బ్రతికించి మళ్ళీ ఈ ద్రోణగిరిని అక్కడే మళ్ళీ అదే స్వస్థానంలో నిలిపి తిరిగి వచ్చాడు. ఆంజనేయ స్వామి చేసినటువంటి మహత్కార్యం అది. ఇంకా పూర్వవద్ భైరవం నాదం వానరాణాం బలౌఘతః, మరి ఇంతమంది చచ్చిపోతే అందరూ నిరుత్సాహంగా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే నాదం మళ్ళీ అందరూ ఒక్కసారిగా పెళ్ళన కేకలు పెట్టారట, మహా గొప్పగా అరిస్తున్నారట. బలౌఘత, వాళ్ళ యొక్క బలంతో చేసుకుంటే శ్రుత్వా విస్మయమాపన్నో రావణో వాక్యం అప్రవేశ, వీడు ఇవన్నీ ఈ గోలంతా లంకా నగరంలోకి వినపడింది. విని విస్మయమాపన్నో, ఆశ్చర్యంతో రావణుడు ఇట్లా వాక్యం అప్రవేశ ఇలా అంటున్నాడు, ఏమిటి, ఎందుకు ఇది జరిగింది? రాఘవో మే మహాన్ శత్రు ప్రాప్తో దేవ వినిర్మిత హంతుం తం సమరే శీఘ్రం గచ్చంతు మమ యూధప, ఏమిటి, దేవతల చేత రూపించబడినటువంటి రాఘవుడు నాకు పరమ శత్రువుగా మారుతున్నాడు, ఇక్కడికి ప్రాప్తించాడు, ఇదేమిటిది? హంతుం తం సమరే శీఘ్రం గచ్చంతు మమ యూధప, పదండి, నా యొక్క సేనాధిపతులందరూ ఒక్కసారిగా రండి, వచ్చి
రండి యుద్ధానికి బయలుదేరండి. ఆ రాముణ్ణి వధించి నాకు తీసుకురండి. ఎవరైతే నా శాసనంగా నాకు ప్రియం ఆపాదించేవాడు కాకుండా ఉంటారో వాళ్ళని నేను ఇక్కడే వీళ్ళందరినీ నేను ఇక్కడ నశింపజేస్తాను అని. అంటే అర్థం ఏంటి? మీరు అక్కడికి వెళ్ళి రాముడితోనన్నా యుద్ధం చేయండి, లేకపోతే ఇక్కడ నా చేతనన్నా నిహతులైంది. అంటే ఈ అతికాయుడు మిగిలిన వాళ్ళందరూ ఉంటారే, వీళ్ళందరూ పదండి. అయితే రెండున్నాయి వాళ్ళకి. వెళ్ళకపోతే ఇక్కడ చచ్చిపోతారు, వెళితే అక్కడ జయించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు. మంత్రినో బాంధవా శూరాయేత మత్ప్రియకాంక్షిణః సర్వే గచ్చంతు యుద్ధాయ ఫలితం మమ శాసనాత్. నా శాసనం ప్రకారం వెళ్ళండి. ఏన గచ్చంతి యుద్ధాయ భీరవః ప్రాణ విప్లవాత్. భయంతో అక్కడి యుద్ధానికి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోతారేమో. తాన్ అనిశ్యామ్యహం, నేను చంపేస్తాను. సర్వాన్ శాసన పరాముఖాన్, నా శాసనాన్ని ధిక్కరించే వాళ్ళని ఇక్కడ నేను చంపేస్తాను అని అంటున్నారు. తచ్చుత్వా భయ సంత్రస్త నిర్జగ్మోరణకోవిదాః. ఇలా చెప్పగానే అందరికీ భయం వేసింది. భయ సంత్రస్త నిర్జగ్ము, రణకోవిలైనటువంటి వాళ్ళు కూడా సరే పదండి వెళదాం అని. అతికాయ ప్రహస్తస్య మహానాద మహోదరౌ, వీళ్ళందరూ అక్కడికి బయలుదేరారు. దేవశత్రు నికుంభశ్చ దేవాంతక నరాంతకౌ, వీళ్ళందరూ ఈ రాక్షస వీరులందరూ, దేవశత్రు వాడి పేరు నికుంభుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, ప్రహస్తుడు, మహానాదుడు, మహోదరుడు, ఇంకా వీళ్ళందరూ మహా బలవంతులైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఈ వానరులతో యుద్ధానికి బయలుదేరారు. ఏతే చాన్యే చ బహవః శూరాః శతసహస్రశః. ఎంతో మంది మహావీరులందరూ కూడా, వందల వేల శూరులు ఈ కపి సైన్యంలోకి చొచ్చుకుపోయి